హలో అండి, దిస్ ఈజ్ సౌజీ. వెల్కమ్ టు పూరి అండ్ సౌజీ శారీస్. ఈరోజు కూడా మంచి బ్యూటిఫుల్ కలెక్షన్తో మీ ముందుకు వచ్చేసామండి. ఈరోజు చూపించే శారీస్ వచ్చేసి మనం డిజైనర్ మూంగాస్ అండి, యాజ్ వెల్ యాజ్ ప్యూర్ డోలా సిల్క్లో డిజిటల్ ప్రింట్స్ అయితే మళ్ళీ తీసుకొచ్చాము. ఇలా ఉంటాయి. సో ఆల్రెడీ మీకు తెలుసు కదా, అందరికి ఇష్టమైన శారీస్ ఇవి ప్యూర్ డోలా సిల్క్లో ఉన్నాయి. మనకి చాలా మంచి బడ్జెట్ రేంజ్లోనే ఉంటాయండి. యాజ్ వెల్ యాజ్ డిజైనర్ కైండ్ ఆఫ్ మూంగా సిల్క్ శారీస్ అండి. ఇవి మనకి ఇలాగా బార్డర్ స్టైల్లో వస్తాయి. చాలా యూనిక్ ప్యాటర్న్లో ఉంటుందండి. ఇలా పిచ్వై ప్రింటింగ్ హైలైట్ అయి ఉంటుంది. సో ఈ శారీస్ యాజ్ వెల్ యాజ్ చినియా క్రేప్ శారీస్ కూడా చూద్దాము. చాలా మంచి కలెక్షన్ ఉంది. చాలా మంచి కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి. అండ్ ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ అండ్ కామెంట్ కూడా ఖచ్చితంగా చేయండి. ఇంకెందుకండి లేట్, వచ్చేయండి మన ఛానల్లోకి. వీడియోలోకి వెళ్ళే ముందు నేను వేర్ చేసిన శారీ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నేను వేర్ చేసిన శారీ వచ్చేసి ప్యూర్ చినాన్ శారీ విత్ మిర్రర్ వర్క్ వస్తుందండి. మొత్తం శారీ మొత్తం కూడా ఇలా చిన్న మిర్రర్ అయితే మనకి హ్యాండ్ వర్క్ చేశారు. చాలా ఎలిగెంట్ లుక్ ఉంటుంది. అండ్ ఫ్యాబ్రిక్ కూడా ప్యూర్ చినాన్ ఫ్యాబ్రిక్ అండి. అండ్ ఈ సైడ్ వచ్చి ఒక 2 to 3 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ ఉంటుంది. కింద వచ్చేసి ఒక 5 to 6 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ అండి. దట్టు ఇది మనకి గోల్డ్ జెరీతో ఫినిష్ అవుతుంది. మనకి కొంచెం ఫ్లోయీగా లైట్ వెయిట్లో ఉండాలి, ఫంక్షన్ వేర్గా ఉండాలి, పార్టీ వేర్ శారీ కావాలి అనుకుంటే కనుక ఇవి పిక్ చేయండి. చాలా బాగున్నాయి. యాక్చువల్గా మంచి డిజైనర్ కైండ్ ఆఫ్ శారీస్, చాలా యూనిక్ స్టైల్లో ఉందండి. ఇదంతా కూడా మొత్తం హ్యాండ్ వర్క్ అండి. మనకి ఇదంతా కూడా హ్యాండ్తో మనకి స్టిచ్ చేశారు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది శారీ. చాలా బ్రైట్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి ఇందులో. సో దీని పళ్ళు వచ్చేసి మనకి ఇలా ఉంటుందండి. అండ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్లో గ్రీన్ కలర్ షేడ్ తోటి మనకి ఫినిష్ అవుతుంది. సో ఈ శారీ కావాలి అనుకుంటే కనుక వాట్సాప్ త్రూ కాంటాక్ట్ అవ్వండి. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 3450. ఫస్ట్లీ మనం ప్యూర్ డోలా సిల్క్ శారీస్తో అయితే స్టార్ట్ చేద్దామండి. సో అందరూ వాష్ కేర్ అయితే అడుగుతున్నారు. మేము ఆల్రెడీ వీడియోలో అయితే మెన్షన్ చేస్తాము. బట్ ఏంటంటే మళ్ళీ అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. ఈ ప్యూర్ డోలా సిల్క్ శారీస్ కానీ మన దగ్గర ఏ పార్టీ వేర్ శారీస్ తీసుకున్నా కానీ మీరు ఫస్ట్ డ్రై వాష్ చేయించుకోవాలి. నెక్స్ట్ హోమ్ వాష్ చేసుకోవచ్చండి. సో ఖచ్చితంగా డ్రై వాష్ చేసుకొని, ఏ పార్టీ వేర్ శారీ అయినా మన దగ్గరే కాదు, మీరు ఎక్కడ తీసుకున్నా కూడా ఖచ్చితంగా డ్రై వాష్ చేయించుకోవాలి. నెక్స్ట్ టైం హోమ్ వాష్ చేసుకున్నా పర్వాలేదండి. సో ఈ శారీస్ కూడా అంతే, సేమ్. ఇవి కూడా మనకి మంచి పార్టీ వేర్ శారీస్, చక్కగా బడ్జెట్ రేంజ్లో ఉన్నాయి. చాలా ఎలిగెంట్ లుక్ ఉంటుందండి. ఆ జెరీ కానీ, ఆ ఫ్యాబ్రిక్ కానీ, ఆ డిజిటల్ ప్రింట్స్ కానీ అన్నీ కూడా మీకు ప్రీమియం క్వాలిటీ ఉంటాయి. సో ఈ టైప్లో వచ్చిందండి ఈ డోలా సిల్క్ శారీ అయితే. మనకి హాఫ్ వైట్ అండ్ ఈ కలర్ షేడ్ వచ్చేసి మనకి మెజంటా టోన్ ఆఫ్ పింక్ టోన్లో ఉంది. చాలా బ్రైట్ పింక్, మెజంటా టోన్లో కూడా చాలా బ్రైట్ పింక్ షేడ్ అండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. చక్కగా 2 కలర్ షేడ్స్తో చాలా డిఫరెంట్గా ఉంది. చాలా యూనిక్గా ఉంది. మనకి మామూలుగా మనం చూపించే శారీస్ అన్నీ కూడా ఆల్ ఓవర్ డిజిటల్ ప్రింట్ వస్తుంది. బట్ ఇది మనకి హాఫ్ అండ్ హాఫ్ కాంబినేషన్లో వచ్చింది. చాలా బాగుంది. ఈ సైడ్ బార్డర్ వచ్చేసి మనకి ఒక 4 ఇంచ్ ఆఫ్ బార్డర్, బోత్ సైడ్స్ కూడా మనకి 4 to 5 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ వచ్చింది. అది కూడా మనకి గోల్డ్ జెరీతో ఫినిష్ అయింది. ఇక్కడ మనకి బార్డర్ని హైలైట్ చేస్తే ఇలా డిజిటల్ ప్రింటింగ్ అయితే ఇచ్చారు. మెజంటా టోన్ ఆఫ్ పింక్ మీద ఇలా చక్కగా బంచెస్ తోటి డిజిటల్ ప్రింటింగ్ అయితే ఇచ్చారండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ అయితే. శారీ మొత్తం కూడా ఇలా డిజిటల్ ప్రింటింగ్ అయితే టిల్ ద ఎండ్ వరకు మీకు కట్టు చెంగు వరకు కూడా కంటిన్యూ అవుతుంది. సో ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉన్నా కూడా మీరు కామెంట్స్లో పెట్టండి, మేము ఖచ్చితంగా క్లారిఫై చేస్తాం. సో చెప్పాను కదండి, ఇవైతే మనకి ఫస్ట్ వాష్, డ్రై వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ నుంచి హోమ్ వాష్ చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు ద పళ్ళు వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు. ఇలా చిన్న చిట్ పళ్ళు అండి. ఇలా లట్కన్స్ అయితే ప్రొవైడ్ అయి ఉన్నాయి. ఇవి కూడా చాలా ఫ్యాన్సీగా ఉన్నాయి టాజల్స్. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ప్యూర్ మూంగా బ్లౌజ్ అండి. ప్యూర్ మూంగా సిల్క్ విత్ మెజంటా టోన్ ఆఫ్ పింక్ షేడ్తో ఫినిష్ అయింది. చిన్ని జెరీ బూటీస్, చిన్న పాల్కా డాట్స్ లాగా జెరీ బూటీస్ అయితే వచ్చాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ బ్లౌజ్ కూడా. సో మీకు ప్లీట్స్ పెట్టుకుంటే శారీ లుక్ అయితే ఇలా ఉంటుందండి. మీరు సింగిల్గా అన్నా వేర్ చేయొచ్చు, అస్సలు ఎటువంటి ట్రాన్స్పరెన్సీ లేదు. సో దిస్ ఈజ్ ద అవుట్లుక్ అండి. సో దీని ప్రైస్ వచ్చేసి 2195. ఇది మన నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసి మనకి బ్లాక్ షేడ్లో ఫినిష్ అయింది. బ్లాక్ కలర్ డోలా సిల్క్ విత్ మనకి గోల్డ్ జెరీ బార్డర్తో ఫినిష్ అయింది. చాలా యూనిక్ ప్యాటర్న్ అండి. శారీ మొత్తం కూడా ఇలా సెల్ఫ్ డిజిటల్ ప్రింటింగ్ యాజ్ వెల్ యాజ్ మనకి డిజిటల్ ప్రింటింగ్ విత్ బంచెస్ అయితే వచ్చింది. అండ్ వన్ సైడ్ బార్డర్ వచ్చి ఒక 4 ఇంచ్ ఆఫ్ బార్డర్, ఇక్కడ వచ్చి కొంచెం పెద్ద బార్డర్తో ఫినిష్ అయింది.
దగ్గరగా మనకి 7 to 8 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ అండి. ఫ్యాబ్రిక్ అయితే మనకి ప్రీమియం క్వాలిటీ ఫ్యాబ్రిక్ వస్తుంది. ఈ డోలా సిల్క్ శారీస్ అయితే రిపీటెడ్గా మేము రీస్టాక్ చేస్తూనే ఉన్నామండి. డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ కూడా యాడ్ చేస్తూనే ఉన్నాము, డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా. యాక్చువల్గా ఇవన్నీ ఏంటంటే పీస్ టు పీస్ శారీస్ అండి. అంటే దీనిలో డిజైన్స్ ఉంటాయి కానీ కలర్ కాంబినేషన్స్ ఇప్పుడు ఈ డిజైన్లోనే సేమ్ కలర్ కావాలంటే ఉండదు. అలాగా పీస్ టు పీస్ శారీస్ అండి. ఇవన్నీ కూడా డిజైనర్ కైండ్ ఆఫ్ శారీస్. మీకు ఓన్లీ సింగిల్ పీసే అవైలబుల్గా ఉంటుంది, యాజ్ వెల్ as సింగిల్ కలర్ కాంబినేషన్ విత్ సింగిల్ డిజైనే అవైలబుల్గా ఉంటుంది. సో చాలా యూనిక్ ప్యాటర్న్, చాలా మంచి రెస్పాన్స్ వచ్చిన శారీస్ అండి. ప్రీమియం క్వాలిటీ శారీస్. రిపీటెడ్గా మేము మా వీడియోస్ మీరు చూసినా కూడా దీనిలోనే డిఫరెంట్ ప్రైస్ రేంజెస్లో కూడా చూపిస్తాము. ప్యూర్ డోలా సిల్క్ విత్ జెరీ లైన్స్ కానీ లేకపోతే బోర్డర్ వేరియేషన్స్ కానీ అన్నీ కూడా దీనిలోనే మనం ఎక్కువగా చూపించేదండి. ఎందుకంటే ఎక్కువ మంది వీటినే ఇష్టపడుతున్నారు. ఇలా డిజిటల్ ప్రింట్స్ వచ్చి జెరీ బోర్డర్స్ ఇష్టపడే వాళ్ళు, అంటే కొంచెం ట్రెండ్కి తగ్గట్టు ఉంటాయి ఈ శారీస్. సో ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక వెంటనే బుక్ చేసుకోండి. సో ఈ బార్డర్ కూడా మనకి ఒక 8 ఇంచ్ ఆఫ్ బార్డర్ అయితే ఉంది, దట్టు గోల్డ్ జెరీ బార్డర్తో ఫినిష్ అయింది. మీరు ప్లీట్స్ పెట్టుకుంటే శారీ లుక్ అయితే ఇలా ఉంటుందండి. పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు, ఇలా రన్నింగ్ పళ్ళు ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్యూర్ మూంగా బ్లౌజ్ అండి, బ్లాక్ షేడ్ తోటి చిన్న గోల్డ్ జెరీ బుటీ తోటి ఫినిష్ అయింది. సో దిస్ ఈజ్ ద బ్లౌజ్. మీకు ఓవరాల్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 2195. ఇది మన నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసి మనకి బార్డర్స్లో మెహందీ గ్రీన్ షేడ్తో ఫినిష్ అయింది. యాక్చువల్గా ఈ డోలా శారీస్లో మనకి మెహందీ గ్రీన్ షేడ్కి చాలా మంచి డిమాండ్ ఉందండి. దీనిలోనే మీరు ఈ మెహందీ గ్రీన్ కాంబినేషన్లోనే మీరు డిఫరెంట్ డిజిటల్ ప్రింట్స్ అయితే చూసి ఉండొచ్చు. బట్ ఇది కొంచెం మనకి మీడియం సైజ్ బార్డర్ వస్తుంది. మొత్తం శారీ మొత్తం కూడా ఇలా చిన్ని రోజ్ బంచెస్ అండి. బేస్ కలర్ వచ్చేసి మనకి పిస్తా గ్రీన్ షేడ్ మీద చిన్ని రోజ్ బంచెస్ లాగా వచ్చింది డిజిటల్ ప్రింటింగ్. అండ్ బార్డర్స్ వచ్చేసి ఒక 6 ఇంచ్ ఆఫ్ బార్డర్ మనకి జెరీ బార్డర్ మెహందీ గ్రీన్ షేడ్లో ఫినిష్ అయింది. ఈ సైడ్ వచ్చి ఒక 3 ఇంచ్ ఆఫ్ బార్డర్. సో మీకు శారీ లుక్ వచ్చేసి ఇలా ఉంటుందండి. ఇలా చిన్న రోజ్ బంచెస్ వచ్చి ఇలా బార్డర్తో ఫినిష్ అవుతుంది. మీరు ప్లీట్స్ పెట్టుకుంటే శారీ లుక్ అయితే ఇలా ఉంటుందండి. దిస్ ఈజ్ ద లుక్. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు, ఇలా చిన్న చిట్ పళ్ళు అండి. అండ్ బ్లౌజ్ వచ్చి మనకి ప్యూర్ మూంగా సిల్క్ బ్లౌజ్ వస్తుంది. మంచి బ్రైట్ షేడ్లో ఉంది, మెహందీ గ్రీన్ కూడా. ఇవన్నీ కూడా ప్యూర్ మూంగా సిల్క్ బ్లౌజెస్ అండి. మనకి కల్నేత షేడ్స్లోనే వస్తాయి, అంటే జ్యువెల్ టోన్ ఆఫ్ షేడ్స్లో వస్తాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. సో దిస్ ఈజ్ ద ఓవరాల్ లుక్ అండి. సో దీని ప్రైస్ వచ్చేసి 2195. ఇది మన నెక్స్ట్ బ్యూటిఫుల్ షేడ్ అండి. ఇది వచ్చేసి మనకి ఆనియన్ పింక్ అండ్ మెజెంటా టోన్ ఆఫ్ పింక్ షేడ్తో ఫినిష్ అయింది. ఇది కూడా మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా మనకి ఇలా డిజిటల్ ప్రింటింగ్ అయితే ఉంటుంది. చూడండి చాలా డిఫరెంట్గా ఉంది డిజిటల్ ప్రింటింగ్. పింక్లోనే మనకి డిఫరెంట్ షేడ్స్ యూస్ చేశారు. మీరు సింగిల్ స్టెప్ వేసుకున్నా కూడా చాలా ఎలిగెంట్ లుక్ అయితే ఉంటుంది. మీరు ఇంకా కొంచెం గ్రాండ్గా కనిపించాలనుకుంటే ఇలా మగ్గం బ్లౌజ్తో పేరప్ చేశారంటే ఇంకా ఆసమ్గా ఉంటుందండి. ఈ శారీస్ అన్నీ కూడా మన పెళ్ళిళ్ళకి, మన ఓన్ మ్యారేజ్ ఫంక్షన్స్కి కూడా మనం వేర్ చేయొచ్చు. చక్కగా బడ్జెట్ రేంజ్లోనే మనకి మార్నింగ్ టు ఈవినింగ్ వరకు వేర్ చేసినా కూడా అసలు ఎటువంటి డిస్కంఫర్ట్ లేదండి. మీదేదో సమ్మర్ సీజన్ కదా మేబీ, లేకపోతే అంత కొంచెం మనకి ఉక్కిరిబిక్కిరిగా ఉంటుందేమో, అస్సలు ఆలోచించొద్దు. చాలా కూల్ ఫ్యాబ్రిక్ యాక్చువల్గా. మీరు చాలా ఎలిగెంట్గా కనిపిస్తారు అందులో కూడా. సో ఈ సైడ్ వచ్చేసి ఒక 3 to 4 ఇంచ్ ఆఫ్ బార్డర్, అదర్ సైడ్ వచ్చి మనకి ఒక 7 to 8 ఇంచ్ ఆఫ్ బార్డర్ అండి. ఇలా రోజ్ బంచెస్ లాగా ఉంది. సో మొత్తం శారీ మొత్తం కూడా మనకి ఇలా ఉంటుంది చూడండి. అండ్ బార్డర్ వచ్చేసి ఇలా ఉంటుంది. సింగిల్ టోన్ కలర్లా కనిపిస్తుంది, బట్ 2 టైప్స్ ఆఫ్ పింక్ షేడ్స్ తోటి మనకి ఫినిష్ అయింది. ప్లీట్స్ పెట్టుకుంటే ఇలా కనిపిస్తుందండి. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు అండి. చిన్న చిట్ పళ్ళు, జెరీ వీవింగ్ పళ్ళు ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి దిస్ ఈజ్ ద బ్లౌజ్. మనకి బార్డర్లో ఏదైతే కలర్ షేడ్ ఉందో ఆ కలర్ షేడ్ తోటి ప్యూర్ మూంగా సిల్క్ బ్లౌజ్, బుటీ బ్లౌజ్ అయితే వస్తుంది. సో దిస్ ఈజ్ ద ఓవరాల్ లుక్ అండి. సో దీని ప్రైస్ వచ్చేసి 2195. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇది వచ్చేసి మనకి హాఫ్ వైట్కి కొంచెం హనీ బ్రౌన్ షేడ్లో ఉంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండి. మొత్తం శారీ మొత్తం కూడా ఇక్కడ వచ్చి చిన్ని బంచెస్ కింద ఇచ్చారు. కింద ఇక్కడ చూడండి ఇలా కోకోనట్ ట్రీస్ లాగా
ఇచ్చారు. చాలా లైవ్‌గా ప్రింట్ వచ్చింది యాక్చువల్‌గా. డిజిటల్ ప్రింటింగ్ కూడా చాలా నీట్‌గా ఫినిష్ చేశారు. చాలా ఆసమ్ ఉందండి ప్రింట్ కూడా. చక్కగా మనకి ఫారెస్ట్ థీమ్ లాగా, అంటే కొంచెం ఒక గార్డెన్ ఏరియా లాగా ఇచ్చారు శారీ మొత్తం కూడా. ఫ్యాబ్రిక్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది. అండ్ ఈ సైడ్ బార్డర్ వచ్చేసి మనకి ఇక్కడ హనీ బ్రౌన్ షేడ్తో ఫినిష్ చేశారండి. ఈ బార్డర్ వచ్చి మనకి దగ్గరగా ఒక 6 ఇంచ్ 7 ఇంచ్ బార్డర్ ఉంటుంది. ఈ సైడ్ వచ్చి ఒక 3 ఇంచ్ బార్డర్. సో మీరు ప్లీట్స్ పెట్టుకుంటే శారీ లుక్ వచ్చేసి దిస్ ఈజ్ ద లుక్ అండి. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు. ఇలా చిన్న చిట్ పళ్ళు, జెరీ వీవింగ్ పళ్ళు విత్ టాజల్స్ ఉన్నాయి. అండ్ బ్లౌజ్ కూడా దిస్ ఈజ్ ద బ్లౌజ్. చాలా డిఫరెంట్ షేడ్ ఆఫ్ బ్రౌన్. మనకి యూజువల్గా మనం చూడం బ్రౌన్ అంటే కొంచెం డార్క్ బ్లాక్లోకి వెళ్ళిపోతుంది. బట్ దిస్ ఈజ్ టూ గుడ్ అండి. హనీ బ్రౌన్ షేడ్లో ఉంది. దీని మీద మూంగా బుటీస్ అయితే వచ్చాయి. మూంగా సిల్క్ మీద చిన్ని డైమండ్ షేప్లో బుటీస్ అయితే వచ్చాయి. సో మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది శారీ లుక్. సో దీని ప్రైస్ వచ్చేసి 2195. నెక్స్ట్ నేను చూపించే శారీస్ వచ్చేసి డిజైనర్ మూంగా సిల్క్ శారీస్ అండి. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. చక్క పైథనీ బార్డర్స్ తోటి ఉన్నాయి. మనకి ఆ గ్యాప్ బార్డర్లో కూడా మనకి చక్క ఫ్లోరల్ డిజిటల్ ప్రింటింగ్ అయితే వచ్చింది. చాలా యూనిక్ ప్యాటర్న్లో ఉంటుంది. సో ఈ ఫ్యాబ్రిక్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుందండి. మీకు మేబీ శారీ చూపించినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఇంత డిజిటల్ ప్రింటింగ్ వచ్చింది, ఇంత పెద్ద బార్డర్స్ కనిపిస్తున్నాయి, మేబీ వెయిట్ ఉంటుందేమో అని అనుకుంటారేమో. అసలు చాలా లైట్ వెయిట్ ఉంది శారీ అయితే. మనకి ప్రీమియం ఫ్యాబ్రిక్ అండి ఇది కూడా. అండ్ మొత్తం శారీ మొత్తం ఈ కలర్ షేడ్ వచ్చేసి బేబీ పింక్ టోన్ షేడ్, కొంచెం ఇంగ్లీష్ టోన్ షేడ్లో అసలు వెళ్తుంది. షైన్ ఉంది, మంచి ఫ్యాబ్రిక్. అండ్ ఈ మిడిల్లో వచ్చేసరికి ఇలా జెరీ ఓవెన్ బుటీస్ అయితే వచ్చాయి. బార్డర్స్ వచ్చేసి మనకు కొంచెం పెద్ద బార్డర్స్ అండి. దగ్గరగా ఒక 10 to 11 ఇంచ్ ఆఫ్ బార్డర్ అయితే ఉంటుంది. ఇది బాటిల్ గ్రీన్ షేడ్ తోటి జెరీ వీవింగ్ బార్డర్స్ వచ్చి ఇక్కడ గ్యాప్ బార్డర్లో మనకి ఇలా ఫ్లోరల్ డిజిటల్ ప్రింటింగ్ అయితే వచ్చింది. చాలా హైలైట్ ఉంది శారీ. మీరు సింగిల్గా కూడా వేర్ చేయొచ్చు. అస్సలు ట్రాన్స్పరెన్సీ లేదు. బోత్ సైడ్స్ కూడా మనకి సేమ్ ఇంచ్ ఆఫ్ బార్డర్ వచ్చింది. బట్ కింద సైడ్ వచ్చేసరికి ఇలాగ పిచ్వాయి ప్రింటింగ్తో హైలైట్ చేశారు. సో ఓవరాల్ శారీ వచ్చేసి మనకి మిడిల్ పోర్షన్లో వీవింగ్ బూటీస్ వస్తాయి. నెక్స్ట్ బార్డర్ స్టైల్ వచ్చి ఇలా ఉంటుంది. అండ్ దాన్ని హైలైట్ చేస్తూ ఇలా పిచ్వాయి ప్రింటింగ్ అయితే ఇచ్చారు. చాలా బ్యూటిఫుల్గా ఉందండి శారీ. మీరు ప్లీట్స్ పెట్టుకున్నారనుకోండి శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది. మీరు సింగిల్గా అన్నా వేర్ చేయొచ్చు. అసలు ఎటువంటి ట్రాన్స్పరెన్సీ లేదు. సింగిల్గా వేర్ చేస్తే ఇంకా కొంచెం మనకి లుక్ అనేది బాగా ఎలివేట్ అవుతుందండి. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు. ఇలా లగ్డీ పట్టు పళ్ళు వస్తుంది. చిన్నగా ఇచ్చారు ఇక్కడ. నేను బ్యాక్ సైడ్ చూపిస్తాను చూడండి. ఈ వీవింగ్ పోర్షన్ అసలు మనకి క్లాత్లో మిక్స్ అయిపోతుందండి. యాక్చువల్గా లగ్డీ పట్టు పళ్ళు అంటే ఇదే చాలా కాస్ట్ ఉంటుంది. సో మీకు ఈ వీవింగ్ బార్డర్స్ వీవింగ్ ఇదంతా కూడా చూసుకోండి. చాలా ఫైన్ ఫినిషింగ్గా ఉంది. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇది కూడా మనకి ప్యూర్ మూంగా బ్లౌజ్ వస్తుందండి. ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి స్లీవ్స్కి వచ్చేసరికి ఇలా బార్డర్తో ఫినిష్ చేశారు. మీరు యాజ్ ఇట్ ఈజ్ ప్లెయిన్ అయినా స్టిచ్ చేయించుకోవచ్చు. ఆల్రెడీ మనకి శారీ మొత్తం కూడా ప్రతి చోట ఎలివేటింగ్ లుక్లో ఇచ్చారు కాబట్టి ఇలా స్టిచ్ చేయించుకోవచ్చు. లేదు ఇంకా హెవీగా కావాలి అనుకుంటే మగ్గం బ్లౌజ్ చేయించుకోవచ్చు. సో దిస్ ఈజ్ ద ఓవరాల్ లుక్ అండి. సో దీని ప్రైస్ వచ్చేసి 3800. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసి మనకి కాపర్ సల్ఫేట్ బ్లూలో కూడా ఒక డిఫరెంట్ షేడ్, చాలా బ్యూటిఫుల్గా ఉంది. మంచి కల్నేత షేడ్స్. అండ్ బార్డర్స్ వచ్చేసి ఇలాగా రెడ్, మెరూన్ షేడ్ ఆఫ్ రెడ్ తోటి ఫినిష్ అయింది. బోత్ సైడ్స్ కూడా అలాగే ఫినిష్ అయింది. అండ్ గ్యాప్ బార్డర్లో వచ్చేసరికి ఇలాగా మనకి డిజిటల్ ప్రింటింగ్, ఫ్లోరల్ ప్రింటింగ్ అయితే ఇచ్చారు. సో దిస్ ఈజ్ ద ఓవరాల్ లుక్ అండి. మొత్తం శారీ మొత్తం కూడా ఇలా డిజిటల్ ప్రింటింగ్ వచ్చి చిన్న జెరీ ఓవెన్ బుటీస్ అయితే వచ్చాయి. అండ్ దీన్ని హైలైట్ చేస్తే ఇలా పిచ్వాయి ప్రింటింగ్ ఒక డిఫరెంట్ స్టైల్లో ఇచ్చారు చూడండి. సో శారీ మొత్తం కూడా మనకి ఇలాగా మిడిల్ పోర్షన్లో వచ్చేసరికి డిజిటల్ ప్రింటింగ్ మీద చిన్న జెరీ ఓవెన్ బుటీస్ వచ్చాయి. యాజ్ వెల్ యాజ్ బార్డర్స్ ఇలా హైలైట్ చేశారండి పిచ్వాయి ప్రింటింగ్తో. అండ్ దిస్ ఈజ్ ద బార్డర్ అండి. మన గ్యాప్ బార్డర్ స్టైల్లో ఇలా డిజిటల్ ప్రింటింగ్ అయితే వచ్చింది. చాలా మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్ ఇది. ఇంతకుముందు చూపించింది కొంచెం మనకి లైట్ షేడ్ వస్తుంది. అంటే ప్యాస్టల్ షేడ్స్ ఇష్టపడే వాళ్ళు ప్యాస్టల్ షేడ్స్ పిక్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ద ఓవరాల్ లుక్ అండి. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు. ఇలా చిన్న లగ్డీ పట్టు పళ్ళు వస్తుంది. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుందండి. ఇది కూడా మనకి ప్యూర్ మూంగా బ్లౌజ్. స్లీవ్స్కి వచ్చేసరికి ఇలా జెరీ బార్డర్తో అయితే ఫినిష్ చేశారు. సో దిస్ ఈజ్ ద బ్లౌజ్. సో మీకు ఓవరాల్ లుక్ వచ్చి
ఎలా ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 3800. ఇది మన నెక్స్ట్ కలర్ షేడ్ అండి. ఈ కలర్ షేడ్ వచ్చేసి మనకి సిల్వర్ టిష్యూలా ఉంది యాక్చువల్గా. ఫ్యాబ్రిక్ మనకి ప్రీమియం క్వాలిటీ కాబట్టి మనకి హాఫ్ వైట్ కూడా టిష్యూ ఫ్యాబ్రిక్లా ఉందండి. చాలా మంచి షైన్ ఉంది. అండ్ మొత్తం శారీ మొత్తం కూడా ఇలా జరీ ఓవెన్ బుటీస్ వచ్చాయి. అండ్ బార్డర్స్ వచ్చేసి మనకి మెరూన్ షేడ్తో ఫినిష్ అయింది. అండ్ ఈ గ్యాప్ బార్డర్లో పీకాక్ బ్లూ షేడ్ తోటి మనకి డిజిటల్ ప్రింటింగ్ అయితే ఇచ్చారు. సో మొత్తం ఓవరాల్ ద శారీ కూడా మనకి ఇలా ఉంటుందండి. చాలా యూనిక్గా ఉన్నాయి శారీస్. అండ్ ఈ కలర్ కాంబినేషన్ చెప్పాను కదా, మనకి టిష్యూ సిల్వర్ టిష్యూ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్లో ఉంది. అండ్ మీకు చూడండి, దగ్గరగా చూపిస్తాను కొంచెం. ఇలా మనకి మిడిల్ పోర్షన్లో వచ్చేసరికి జెరీ ఓవెన్ బుటీస్ వచ్చి ఇలా పిచ్ వై ప్రింటింగ్తో హైలైట్ అయ్యి అండ్ గ్యాప్ బార్డర్ స్టైల్లో ఉంది. సో ఈ శారీస్ అన్నీ కూడా మనకి డ్రై వాష్ శారీస్ అండి. ఫస్ట్ టైం డ్రై వాష్ చేయించుకోవాలి అండ్ దెన్ హోమ్ వాష్ చేసుకోవచ్చు. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు. ఇలా లగ్డీ పట్టు పళ్ళు వస్తుంది. పార్టీవేర్ శారీస్ ఏమైనా కూడా అంతే కదండి. మనం ఏ శారీ తీసుకున్నా కూడా పార్టీవేర్ శారీ ఖచ్చితంగా డ్రై వాష్ చేయించుకోవాలి. సో దిస్ ఈజ్ ద బ్లౌజ్ అండి. ప్యూర్ ముంగా బ్లౌజ్ వస్తుంది. స్లీవ్స్కి వచ్చేసరికి జరీ బార్డర్తో ఫినిష్ అయింది. సో మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది ప్లీట్స్ పెట్టుకుంటే. సో దీని ప్రైస్ వచ్చేసి 3800. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇవి వచ్చేసి చినియా క్రేప్ శారీస్. దీనిలో డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు చూద్దాము. చాలా మంచి బడ్జెట్ రేంజ్లో ఉంటాయి. ఇవైతే మనం హోమ్ వాష్ చేసుకోవచ్చు, మెషిన్ వాష్ కూడా చేసుకోవచ్చు. మనకి ప్రింట్ పోవడం కానీ అలా ఏమి ఉండదు. చాలా మంచి శారీస్. మనం సెమీ పార్టీవేర్ శారీస్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ కలర్ వచ్చేసి మనకి బ్లాక్ షేడ్ విత్ బ్లూయిష్ గ్రే షేడ్తో ఉంది. బ్లూయిష్ గ్రే యాక్చువల్గా ఇప్పుడు చాలా మంచి ట్రెండ్ అయిన కలర్ అండి. అండ్ మొత్తం శారీ మొత్తం కూడా ఇలా బ్లాక్ మీద డిజిటల్ ప్రింటింగ్ అయితే వచ్చింది. ఫ్యాబ్రిక్ కూడా మనకి మంచి షైన్ ఉంటుంది. అండ్ బార్డర్స్ వచ్చేసి మనకి ఇలా జెరీ బార్డర్స్ అండి. ఒక 4 to 5 inch ఆఫ్ జెరీ బార్డర్స్ బోత్ సైడ్స్ కూడా మనకి రన్ అయింది. సో మీకు లుక్ వచ్చేసి ప్లీట్స్ పెట్టుకుంటే ఇలా ఉంటుంది. చాలా లైట్ వెయిట్ ఉంటాయి శారీస్. చాలా కంఫర్టబుల్ శారీస్. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు. చిన్న చిట్ పళ్ళు విత్ కాంట్రాస్ట్ ఫినిషింగ్తో ఉంది. బ్లూయిష్ గ్రే అండి షేడ్ కూడా. అండ్ బ్లౌజ్ వచ్చేసి దిస్ ఈజ్ ద బ్లౌజ్. బ్లూయిష్ గ్రే షేడ్ మీద మనకి ఇలా డిజిటల్ ప్రింటింగ్ వచ్చింది. స్లీవ్స్కి వచ్చేసరికి ఇలా జెరీ బార్డర్తో అయితే ఫినిష్ అయింది. చాలా డిఫరెంట్గా ఉంది యాక్చువల్గా. బ్లాక్కి బ్లూయిష్ గ్రే షేడ్తో ఉందండి. సో మీకు ఓవరాల్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుందండి శారీ. సో దీని ప్రైస్ వచ్చేసి 1850. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసి మనకి మెరూన్ రెడ్ షేడ్ మీద ఇలా ఓవరాల్గా మనకి కాంట్రాస్ట్లో డిజిటల్ ప్రింటింగ్ అయితే వచ్చింది. క్రీపర్స్ డిజైన్లో పిస్తా గ్రీన్ అండ్ బీ షేడ్తో ఫినిష్ అయిందండి. చాలా యూనిక్గా ఉంది. చాలా డిఫరెంట్ షేడ్ ఇది. అండ్ బార్డర్స్ వచ్చేసి మనకి ఒక 4 to 5 inch ఆఫ్ జెరీ బార్డర్స్ బోత్ సైడ్స్ కూడా రన్ అయింది. ఈ బార్డర్స్ కూడా మనకి ఇలా జిగ్జాగ్ ప్యాటర్న్లో ఫినిష్ అయింది. సో మీరు ప్లీట్స్ పెట్టుకుంటే శారీ లుక్ అయితే ఇలా ఉంటుందండి. ఈ శారీస్ ఆల్రెడీ నేను వాష్ కేర్ చెప్పాను కదా, మనం హోమ్ వాష్ ఆర్ మెషిన్ వాష్ చేసుకోవచ్చు. చక్కగా సెమీ పార్టీ వేర్ శారీస్ కింద కానీ ఆఫీస్ వేర్ శారీస్ కింద కానీ యూజ్ చేసుకోవచ్చండి. అండ్ పళ్ళు పోర్షన్ బ్లౌజ్ వచ్చేసి మెరూన్ షేడ్ ఆఫ్ రెడ్ ప్లెయిన్ బ్లౌజ్కి స్లీవ్స్కి వచ్చేసరికి ఇలా జిగ్జాగ్ ప్యాటర్న్లో బార్డర్ అయితే ఇచ్చారు. సో దిస్ ఈజ్ ద ఓవరాల్ లుక్. సో దీని ప్రైస్ వచ్చేసి 1850. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసి మనకి కాంట్రాస్ట్ బార్డర్స్లో ఉంటుంది డిజైన్. షేడ్ వచ్చేసి మనకి మెరూన్ షేడ్ ఆఫ్ రెడ్ మీద ఇలా డిజిటల్ ప్రింటింగ్ అయితే ఇచ్చారు. అండ్ బార్డర్స్ వచ్చేసి మనకి ఎల్లో షేడ్, కొంచెం మనకి గోల్డెన్ ఎల్లో, బంతిపూ కలర్ అంటారు చూడండి, ఆ షేడ్తో ఫినిష్ అయింది. మొత్తం శారీ మొత్తం కూడా ఇలాగా కాంట్రాస్ట్లో మనకి క్రీపర్స్ డిజైన్ అయితే వచ్చింది. డిజిటల్ ప్రింటింగ్ బోత్ సైడ్స్ కూడా ఇలా జిగ్జాగ్ బార్డర్స్తో ఫినిష్ అయింది. 4 to 5 inch ఆఫ్ జెరీ బార్డర్. సో మీరు ప్లీట్స్ పెట్టుకుంటే శారీ లుక్ అయితే ఇలా ఉంటుందండి. చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అండి అన్నీ కూడా. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు. ఇలా చిన్న చిట్ పళ్ళుతో డిజైన్ అయింది. అండ్ బ్లౌజ్ వచ్చేసి దిస్ ఈజ్ ద బ్లౌజ్. మనకి ఇది ఎల్లో షేడ్ మీద సెల్ఫ్ డిజిటల్ ప్రింటింగ్ ఉంటుంది. స్లీవ్స్కి వచ్చేసరికి ఇలా జెరీ బార్డర్తో ఫినిష్ చేశారు. సో దిస్ ఈజ్ ద ఓవరాల్ లుక్ అండి. సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి 1850. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ప్రీవియస్గా ఒక డిజైన్ చూపించాను కదా, అందులోనే ఇది నెక్స్ట్ కలర్ కాంబినేషన్. బేస్ కలర్ వచ్చి మనకి గ్రేప్ కలర్ మీద పింక్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి.
ఇది కూడా చక్కగా కాంట్రాస్ట్లో చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ క్రీపర్స్ డిజైన్ వచ్చి గ్రీన్ అండ్ పింక్ షేడ్ తోటి కాంట్రాస్ట్లో ఎలివేటింగ్ లుక్లో అయితే ఉందండి. అండ్ బార్డర్స్ వచ్చేసి పింక్ కలర్ షేడ్తో ఫినిష్ అయింది. బేబీ పింక్ మీద కొంచెం బ్రైట్ షేడే, మీకు మరి హాట్ పింక్ షేడ్ అని నేను చెప్పలేను, బట్ పింక్ షేడే బ్రైట్ షేడ్. దట్టు విత్ 2 జెరీ బార్డర్స్ వచ్చింది. ఇలా జిగ్జాగ్ జెరీ బార్డర్స్ వచ్చిందండి. ఒక 4 to 5 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ బోత్ సైడ్స్ కూడా రన్ అయింది. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు, ఇలా కాంట్రాస్ట్లో ఉంటుంది. అండ్ బ్లౌజ్ కూడా సెల్ఫ్ డిజిటల్ ప్రింట్ చినియా క్రేప్ బ్లౌజ్ వస్తుంది. స్లీవ్స్కి వచ్చేసరికి ఇలా బార్డర్తో ఫినిష్ చేశారు. సో మీరు ప్లీట్స్ పెట్టుకుంటే శారీ లుక్ అయితే ఇలా ఉంటుందండి. సో దీని ప్రైస్ వచ్చేసి 1850. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసి మనకి బ్లూయిష్ గ్రే షేడ్కి బార్డర్ వచ్చేసి బ్లాక్ షేడ్, మనకి జెడ్ బ్లాక్ షేడ్తో ఫినిష్ అయింది. ఇది కూడా చాలా డిఫరెంట్ యూనిక్ కలర్ కాంబినేషన్తో ఫినిష్ చేశారు. మొత్తం శారీ మొత్తం కూడా ఇలా డిజిటల్ ప్రింటింగ్ అయితే వచ్చింది. బార్డర్స్ వచ్చేసి మనకి ఇలాగా 4 to 5 ఇంచ్ ఆఫ్ బార్డర్ బోత్ సైడ్స్ కూడా రన్ అయింది. యాక్చువల్గా ఈ శారీస్ అన్నీ కూడా లైట్ వెయిట్ ఉంటాయండి. చాలా బాడీ హగ్గింగ్ ఫ్యాబ్రిక్, అంటే చాలా కూల్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా. మీరు ఏ సీజన్ అన్నా వేర్ చేయొచ్చు, అసలు ఎటువంటి డిస్కంఫర్ట్ లేదు. అండ్ వాష్ కేర్ కూడా మనకి చక్కగా మెషిన్ వాష్ చేసుకోవచ్చు, లేదా మీరు హోమ్ వాష్ చేసుకోవచ్చు. అసలు మీకు ప్రింట్స్ పోవడం కానీ ఇలాగ ఏమి ఉండదు, చాలా నీట్గా ఉంటాయి. చాలా మంచి ప్రీమియం క్వాలిటీ ఫ్యాబ్రిక్స్ ఇవి కూడా. అండ్ ఈ బార్డర్స్ కూడా మనకి ఇలా జిగ్జాగ్ స్టైల్లో ఫినిష్ అయింది. అండ్ కమింగ్ టు ద పళ్ళు వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు అండి. కాంట్రాస్ట్లో మనకి జెరీ వీవింగ్ పళ్ళు, బ్లౌజ్ వచ్చేసి జెడ్ బ్లాక్ షేడ్లోనే ఉంటుంది. స్లీవ్స్కి వచ్చేసరికి ఇలా జెరీ బార్డర్తో ఫినిష్ చేశారు. సో దిస్ ఈజ్ ద ఓవరాల్ లుక్ అండి, ఇలా ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 1850. సో చూసారు కదండి ఈరోజు వీడియోలో చూపించిన శారీస్ అన్నీ కూడా మీకు నచ్చాయని అనుకుంటున్నా. ఏదైనా నచ్చినట్లయితే వాట్సాప్ త్రూ కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం వ్యూ చేస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో టిల్ ద ఎండ్ వరకు చూసారు కదా, సో ఖచ్చితంగా మీకు ఏ శారీ అయితే నచ్చిందో కింద కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.